హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో జస్ట్ మన మొబైల్ని యూజ్ చేసి 50 రూపీస్ పే చేసి ఆధార్ పీవీసీ కార్డ్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా పొందాలి అనే దాని గురించి క్లియర్గా చెప్పబోతున్నాను. మీరు ఇక్కడ చూసారా, మన ఆధార్ పీవీసీ కార్డ్ ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది, డ్యూరబిలిటీ ఎక్కువగా వస్తుంది. లైక్ మన ఏటీఎం కార్డ్స్ లాగా ఇది కూడా ఒక కార్డ్ అనమాట. జనరల్గా అయితే మన గవర్నమెంట్ ఇలాంటిది ప్రొవైడ్ చేస్తుంది, కాకపోతే ఇది చాలా థిన్గా ఉంటుంది. సో నాకు నిన్నటి వరకు కూడా ఈ టాపిక్ మీద వీడియో చేయాలి అనే థాట్ లేదు. రీసెంట్గా ఏంటంటే ఆధార్ సేవా కేంద్రాల దగ్గర, అలాగే మీ సేవా పోర్టల్స్ దగ్గర, అంటే మీ సేవా కేంద్రాల దగ్గర చాలామంది లైన్లు క్యూ కట్టేస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, మనకు ఆంధ్రాలో అలాగే తెలంగాణలో ఫ్రీ బస్సెస్ అనేవి ప్రొవైడ్ చేశారు కదా లేడీస్కి. సో చాలామంది ఏంటంటే వాళ్ళు జర్నీ చేసేటప్పుడు ఇలాంటి లెంతీ కార్డ్ని హోల్డ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సో దానికోసం ఏంటంటే ఒక చిన్న కార్డ్ ఇలాంటిది ప్రింట్ చేసుకోవాలి అనేసి చాలామంది ఆధార్ సేవా కేంద్రాల దగ్గర, మీ సేవా కేంద్రాల దగ్గర వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఏంటంటే గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుకోవడం, జస్ట్ ఇలాంటి కార్డ్ కోసము 100 రూపీస్ నుంచి 300 వరకు పే చేయడం, ఇదంతా చూసి నాకు మేబీ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం పీపుల్స్కి తెలియదేమో, వాళ్ళకి షేర్ చేసుకుందాము. సో ఇది చాలా ఇన్ఫర్మేటివ్ కదా, అనవసరంగా వాళ్ళు 50 రూపీస్తో పోయేదాన్ని 200-300 వరకు ఖర్చు పెట్టుకుంటున్నారు, లైన్లలో నిలబడుతున్నారు గంటల తరబడి, దేనికి అనేసి ఈ వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఈ వీడియోలో జస్ట్ 50 రూపీస్తో కార్డ్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రాసెస్ అనేది మొబైల్లోనూ అలాగే ల్యాప్టాప్లో, అంటే మీ దగ్గర సిస్టమ్ ఉంటే సిస్టంలోను, రెండిట్లోనూ సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఒకే వెబ్సైట్ అనమాట. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి చూసేద్దాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. సో అది క్రోమ్ అయినా కావచ్చు, లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయినా కావచ్చు, ఏదైనా కానీ, అంటే మీరు యూజ్ చేసేది ఆ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక వెబ్సైట్ లింక్ చెప్పను, ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. అది గవర్నమెంట్ అఫీషియల్ లింకే అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను, myaadhar.uidai.gov.in. సో దీంట్లోకి మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏదైతే ఆప్షన్ కనిపిస్తుందో దాని మీద ట్యాప్ చేయండి. సో ఇది అఫీషియల్ వెబ్సైటే గవర్నమెంట్ది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అంటే మీ ఆధార్లోకి మీరు ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ అనేది మీ ఆధార్కి లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు పీవీసీ కార్డ్ని ఆర్డర్ చేసుకోగలరు. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, లాగిన్ అనేసి, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇంకో పేజ్లోకి ఇది తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా అడిగింది కదా, సో అక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుందో, క్యాప్స్ అయితే క్యాప్స్, స్మాల్స్ అయితే స్మాల్స్, సో ఆ లెటర్స్ని అక్కడ చూపించిన విధంగా మీరు ఎంటర్ చేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. చూసారా, నాకు ఓటీపీ అనేది వచ్చేసింది. నేను ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు అది ఇంకో పేజ్లోకి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి, అడ్రస్ అప్డేటు, డౌన్లోడ్ ఆధారు, అలాగే ఇక్కడ చూడండి మనకు థర్డ్ ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అని, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీ ఆధార్, అంటే మీరు ఏదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది విత్ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, అలాగే అడ్రస్ మొత్తం కనిపిస్తాయి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. కింద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి పేమెంట్ చేయడానికి ఒక పేజ్ అనేది కనిపిస్తుంది. ఈ పేజ్లో మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి, అంటే మీరే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ మీరు రీడ్ చేశారు, చదివారు అనడానికి ఇక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా, సో ఆ సర్కిల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ కనిపిస్తుంది కదా కింద, సో ఆ మేక్ పేమెంట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు ఇంకో పేజ్లోకి, అంటే మీరు పేమెంట్ చేయాల్సిన పేజ్లోకి ఇది రీడైరెక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు పైన 50 రూపీస్ అని కనిపిస్తుంది కదా పేమెంట్. సో ఈ 50 రూపీస్ కనుక మీరు పే చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఆధార్ కార్డ్ అనేది పోస్టల్లో, అది పీవీసీ కార్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు చాలా కైండ్ ఆఫ్ అంటే చాలా మోడ్స్ ఆఫ్ పేమెంట్ అనేది కనిపిస్తుంది. యూపీఐ పేమెంట్, అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ది, కార్డ్స్, డెబిట్ కార్డ్స్ది, సో చాలా కనిపిస్తుంది. మీరు దేని ద్వారా అయితే పేమెంట్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ అయితే యూపీఐ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మనకి ఇలా చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో మీ మొబైల్లో ఏ యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్నీ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తాయి. సో మీరు యూపీఐ లేదా ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా, భీమ్ యూపీఐ ద్వారా, క్రెడిట్ యూపీఐ ద్వారా, సో మీరు దేని ద్వారా చేయాలనుకుంటున్నారో సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి.
నేను ఫోన్‌పే అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఫోన్‌పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఆ పేజ్ అనేది అంటే ఆ ఫోన్‌పే ఓపెన్ అవ్వాలా లేదా అనేది చూపిస్తుంది. ఓపెన్ మీద ట్యాప్ చేయండి. ఓపెన్ మీద ట్యాప్ చేసినట్లయితే మీ ఫోన్‌పే మొబైల్‌లో ఏదైతే ఉందో ఫోన్‌పే అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ బ్యాంక్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ బ్యాంక్ ద్వారా అమౌంట్ అనేది డెబిట్ అవ్వాలో సో ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ పిన్ అనేది అడుగుతుంది. ఆ పిన్ గనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు కార్డ్ అనేది డెలివరీ అయిపోతుంది. అంటే పేమెంట్ అనేది జరిగిపోతుంది. సో ఈ విధంగా పేమెంట్ జరిగిన కరెక్ట్‌గా 1 వీక్ లేదా 10 డేస్ లోపల మీ కార్డ్ అనేది మీకు పోస్టల్ రూపంలో ఆర్డర్ అనేది వచ్చేస్తుందనమాట. సో గైస్ చూశారు కదా, ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి మొబైల్లో అనే దాని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే, అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కింద హైప్ పాయింట్స్ వస్తాయి కదా, ఆ హైప్ పాయింట్స్ ఇచ్చినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో మీరు చూసి వదిలేకుండా వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ టెక్ రిలేటెడ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు